చాలా కోపంగా అనిపిస్తున్నావు. కమల్, ఈ కర్ర విరవడానికి నాకు సహాయం చేస్తావా? అలాగే సాయి. ఇదిగోండి సాయి. కమల్, చెప్పండి సాయి. ఏ విషయం నువ్వు అమర్పాల్ గారితో చెప్పాలనుకుంటున్నావో దానికి ఇవాళ సరైన సమయం కాదు. ఎప్పుడు సరైన సమయం వస్తుంది సాయి? కమల్, అమర్పాల్ గారి వల్ల ఏదైతే పొరపాటు జరిగిందో అది మోహం కారణంగా జరిగింది. మోహం మనిషికి ఎంత పెద్ద శత్రువు అనేది ఆయన అర్థం చేసుకోవడం ఇంకా మిగిలే ఉంది. కానీ ఇలా చెప్పడం వల్ల ఆయనకి అది అర్థం కాదు. ఆయనకి వేరే విధంగా దాని గురించి చెప్పాలి కమల్. అప్పుడే ఆయనకి తన తప్పు గురించి తెలుస్తుంది. సరే సాయి, నేనేవి చెప్పను. నేను నీ మానసిక పరిస్థితి అర్థం చేసుకోగలను. కానీ ఒక్క విషయం మర్చిపోకు. ప్రస్తుతం అమర్పాల్ గారు నీకొకటి నేర్పిస్తున్నారు. ఆయన ఎలాంటి వారైనా నీకు గురువే కదా. గురువుగారిని ఎవ్వరూ అవమానించకూడదు. అమర్పాల్ గారిని కాకపోయినా కనీసం నువ్వు గురువు అనే పదవినైనా గౌరవించాలి. ఆయన నీకు ఏదైతే నేర్పిస్తున్నారో పూర్తి శ్రద్ధతో నేర్చుకో. అలాగే సాయి. తాతయ్య, నన్ను క్షమించండి. ఇవాళ మనసు కాస్త అశాంతిగా ఉంది, అందుకే నేను దృష్టి పెట్టలేకపోయాను. కానీ సాయి మనసుని శాంతపరిచారు. ఇక ఏ తప్పు జరగదు. ఏం పర్వాలేదు నాయనా. సరే, ఇక పనిని మొదలుపెట్టు. అలాగే తాతయ్య. शेषाद्यं गौरीपुत्रा भक्वासं कमार्सिद्य प्रथम वक्रतुंड च ओम विष्णु 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 ओम विष्णु 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 ओम विष्णु 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 विष्णु. ఆ సమయంలో పోలీస్ అతను నన్ను మాట్లాడనివ్వలేదు. ఒకసారి ప్రయత్నించి చూస్తాను. ఆయన నా మాట విని ఏదైనా పనిస్తారేమో. చూడండి, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అది నేను మీతో కొంచెం మాట్లాడాను. దూరంగా ఉండు, దగ్గరికి రాకు. దూరంగా ఉండాలా? కానీ నేను చెప్పేది కాదు. దూరంగా ఉండు, నా దగ్గరికి రాకు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి. సార్, సార్ రండి. సార్ ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు. భగవంతుడా, ఇదేంటి ఇలా అయింది? అందరూ నేనే ఇతన్ని తోసేశానని అనుకుంటారు. ఈయన నా మీద ఎలాంటి నిందనైనా వేయగలరు. ఈసారి కులకర్ణి సర్కార్ నన్ను వదిలిపెట్టరు. లేదు, నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలని అనుకోవడం లేదు.
కాపాడండి సార్ సార్ త్వరగా కాపాడండి సార్ని పైకి తీసుకురండి త్వరగా 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 కానివ్వండి. దూకు తాడు పట్టుకోండి పట్టుకోండి ఏమైంది లాగు ఠాకూర్ గారు? పైకి లాగు సంతా సర్కార్ ఆయన పైకి లాగు. లాగండి తప్పుకోండి. జరగండి హరి ఓం హరి ఓం. ఈయన ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్ళిపోయాయి. అది చాలా ప్రమాదం. వైద్యులని వెంటనే పిలవాలి నేనే వైద్యున్నయ్యా. నేను ఇతడికి చికిత్స చేస్తా. గణేష, ఆయనని రక్షించు. నా మాల ఒకవేళ అక్కడ పడిపోలేదు కదా? ఈ మాల ఎవరిది సార్? ఎటువంటి మాల వేసుకోరు కదా? ఒకవేళ ఎవరైనా మా సార్ని తోసేసి ఉంటారా? అప్పుడు వాళ్ళ మాల ఎక్కడ పడిపోయి ఉంటుందా? బహుశా ఆ మాల నీళ్లలో పడిపోయి ఉంటుంది. తప్పించుకున్నాను. సుభాష్, నువ్వే కదా? అవును తాతయ్య. బాబు, డబ్బులు సంపాదించావా? లేదు తాతయ్య, ఇవాళ ఏం సంపాదించలేకపోయాను. సుభాష్, మనసులో భారం పెట్టుకుని ఉండకు. ఏదైనా సరే చెప్పేసే. హరి ఓం హరి ఓం. ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేము ఇన్స్పెక్టర్ గారు. ఎందుకంటే ఈయనకి స్పృహ రావడం లేదు. ఒకవేళ స్పృహ వచ్చిందంటే త్వరగానే కోలుకుంటారు. స్పృహ గనక రాలేదనుకోండి, ఈయన ప్రాణాలు కూడా పోవచ్చు. సర్కార్, సార్ అనుకోకుండా బావిలోకి పడిపోలేదు. ఆయన్ని కావాలని ఎవరో తోసేశారు. ఏమంటున్నారండి మీరు? మా ఇంట్లో ఎన్ని బావిలోకి ఎవరు దోస్తారు? ఈ మాల వాళ్ళదే. ఇది నాకు బావి దగ్గర దొరికింది, అది కూడా తెగిపోయి కనిపించింది. అంటే ఏదో సంఘర్షణ జరిగింది. ఇది మీ పని వాళ్ళలో ఎవరిదై ఉంటుంది? ఏం మాట్లాడుతున్నారండి మీరు?
ఇది నా పని వాళ్ళదయ్యే అవకాశమే లేదు. మీరంతా ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఎందుకంటే సర్కారు గారు తన దగ్గర పని వాళ్ళకి అంత డబ్బు ఇవ్వరు కాబట్టి, దాంతో వాళ్ళు బంగారం కొనుక్కోవడానికి. ఆ? ఇన్స్పెక్టర్ గారు, ఈ మాల మా పని వాళ్ళది కాదని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఇది మా ఇంట్లో వ్యక్తులది కాదు అని చెప్పగలను. సర్కార్, మీరు ఇక్కడ సర్పంచ్ కదా, అందుకోసమే తెలుసుకోండి. ఎందుకంటే ఏంటి? సర్కార్, మీరు తెలివైన వారు. సార్ ఇక్కడికి ఎంక్వైరీ కోసం వచ్చారు, పైగా మీ బావిలో పడిపోయారు. పై అధికారులు ఇప్పుడు దీనిని దుర్ఘటన అనుకుంటారా లేక హత్యాయత్నం అనుకుంటారా? లేకపోతే ఇది మీ నిర్లక్ష్యము అనుకోవచ్చు. దాని గురించి మీకే తెలియాలి. అందుకని తెలుసుకోండి, ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారని. సాయి, ఇవాళ నేను డబ్బు సంపాదించడం కోసం వెళ్ళినప్పుడు అదేంటంటే అక్కడ బావి దగ్గర ఏంటి బాబు, నువ్వు అసలు ఏం చెప్తున్నావు బాబు? సుభాష్, నీకేమనిపిస్తుంది? అక్కడ ఆ అధికారికి జరిగిన దుర్ఘటనలో నీకసలు ఎటువంటి భాగం లేదనా? అవును సాయి, నా తప్పు ఏమీ లేదు. నేను ఆయన దగ్గరికి పని అడగటానికి వెళ్ళాను. అప్పుడు ఆయన భయపడ్డారు. అంతలో కాలు జారి ఆయన బావిలోకి పడిపోయారు. అందులో అసలు నా తప్పేమీ లేదు సాయి. నేను చెప్తూనే ఉన్నాను, ఉదయం నుంచి నా మనసు ఎందుకో కంగారు పడుతోంది అని. సాయి, డబ్బు కోసం నేను ఎంత విసిగిపోతున్నానంటే నా వల్ల తప్పు మీద తప్పు జరుగుతోంది. తప్పు డబ్బు సంపాదించడం వల్ల కాదు సుభాష్, నీ సొంత నిర్ణయం వల్ల జరిగింది అక్కడ. ఆ అధికారిని బావిలో పడిపోయిన తర్వాత వదిలేసి వచ్చినప్పుడు నువ్వు ఆయన రక్షణ గురించి కాకుండా నీ రక్షణ గురించి ఆలోచించావు. అంతకంటే నేను ఇంకేం చెయ్యాలి? మీరే చెప్పండి. వాళ్ళందరూ నన్ను తప్పుగా అనుకునేవారు కదా. సుభాష్, నువ్వు నీ స్వార్థం కోసం అబద్ధం చెప్పావు. ఇన్నేళ్ల నుండి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ వచ్చావు. దాన్ని దూరం చేసుకోకూడదనే స్వార్థంతో చెప్పావు. ఈ స్వార్థం కారణంగా నువ్వు సత్యాన్ని పక్కన పెట్టేశావు, మానవత్వాన్ని కూడా పక్కన పెట్టేశావు. అది నేనిప్పుడు ఏం చేయాలి సాయి? ఇవాళ నువ్వు అబద్ధాన్ని ఆసరాగా తీసుకున్నావు, కానీ అబద్ధం ఎప్పుడూ ఎవ్వరికీ తోడుగా ఉండదు. వెళ్ళి నిజం చెప్పు. ఇవాళ నువ్వు గనుక నిజాన్ని రక్షించావంటే రేపు ఆ నిజమే నిన్ను రక్షిస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ గ్రామానికి ముఖ్యాధికారిని. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నాకు బాగా తెలుసు. ఈ మాల చేసిన పనితనాన్ని బట్టి చూస్తే ఇది షిరిడీలో చేసిందైతే మాత్రం కాని కాదు. నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మాల షిరిడీకి చెందిన ఏ ఒక్క వ్యక్తిది కానే కాదు. కానీ షిరిడీలో ఉన్న ఒక వ్యక్తి కోసం కలవడానికని బయట ఊరు నుంచి జనాలు ఇక్కడికి వస్తారు. బైరాగి అయ్యుండొచ్చు. ఈ మాల బైరాగి భక్తులదే కాబట్టి దోషి కూడా బైరాగి భక్తుల్లో ఒకరయ్యుంటారు. సంతాపంతా పోలీసు వాళ్ళ నా స్థలానికి తీసుకెళ్ళండ్రా. ఆ బైరాగిని గట్టిగా అడిగి విషయం తెలుసుకోండి. అలాగే సర్కార్. హరి ఓం. లేదు సాయి, నేను వెళ్ళి నిజం చెప్పలేను. దొరికిపోయానంటే ఆయన పెద్ద అధికారి, చాలా భయపడ్డారు. ఎలా అనిపించిందంటే ఆయన మీద ఈ దాడి చాలాసార్లు జరిగిందన్నట్టు.
ఇక ఆయన కులకర్ణి సర్కార్. ఎవరు నా మాట నమ్మరు. నేను గనక నిజం చెప్తే ఎవరు నా మాట నమ్మరు. లేదు, నేను జైలుకు వెళ్ళాలని అనుకోవడం లేదు. నేను ఇక్కడికి మా తాతయ్యకి వైద్యం చేయించడం కోసం వచ్చాను, జైలుకు వెళ్ళడం కోసం కాదు. నేను నిజం చెప్పలేను. లేదు, దానికి బదులు నేను 100 అబద్ధాలు చెప్పమన్నా చెప్తాను. ఆ అధికారైతే పొరపాటున పడిపోయారు. కానీ నువ్వు కావాలని ఇలా దిగజారిపోతున్నావు. నువ్వు స్వార్థం నుండి బయటికి రాకపోతే చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోతావు సుభాష్. సుభాష్, బాబు సుభాష్, మిమ్మల్ని కలవడానికి వచ్చిన మీ భక్తుల్లో ఎవరి మెడలో అయిన ఈ మాలను చూశారా? ఎందుకంటే ఈ మాల ఇక్కడ షిరిడిలో నివసించే ఏ వ్యక్తిది కాదు. నాకిది బావి దగ్గర దొరికింది. దీని ద్వారా ఏం నిరూపణ అవుతుందంటే ఈ మాల మా సార్ని బావిలోకి తోసి చంపడానికి ప్రయత్నం చేశారు అని. ఏది చూపించండి. ఇది బంగారు మాల. వినాయకుడి విగ్రహం ఉంది. సుమారు 3 తులాలు ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ మాల ఎవరిదని. ఈ మాల నాదే కదా, నేనే సుభాష్కి ఇచ్చాను. సాయి సుభాష్ పేరు చెప్పేశారు అంటే నా మనవడు ఇరుక్కుంటాడు, తనని జైలుకి పంపిస్తారు. చెప్పు బైరాగి, ఎవరి మాల ఇది? ఈ మాల అది నాదే. నేనే సార్ని తోసేశాను, ఎందుకంటే నాకు ఆయనతో పాత శత్రుత్వం కూడా ఉంది. నేను మీ మాటలని నమ్ముతానని మీరు కోరుకుంటున్నారా? మీలాంటి ఒక వ్యక్తి, అసలు కంటి చూపు లేని మనిషి, మీరు బావి దగ్గరికి వెళ్ళి అందులోకి ఠాకూర్ గారిని తోసేశారు అంటే? అవును, ఎందుకంటే ఇదే నిజం. అంతా నేనే చేశాను. మీరు నన్ను అరెస్ట్ చేయండి. అద్భుతం, అద్భుతం, చాలా బాగుంది బైరాగి. నిన్నివాళ మెచ్చుకొని తీరాల్సిందే సాయి. ఇప్పుడు ఠాకూర్ గారు ఎలా ఉన్నారు కులకర్ణి సర్కార్? అయ్య బాబోయ్, ఇంకో నాటకం. అంతా తనే చేయిస్తాడు, ఆ తర్వాత బాధపడుతున్నట్టు ఈ నాటకాలు చూడండి. మీరేం మాట్లాడుతున్నారు? ఏంటి ఏం మాట్లాడుతున్నానేంటంటారండి? నేను నిజం మాట్లాడుతున్నాను. ఈ బైరాగి దొంగలకు, గుండాలకు, దేశద్రోహులకు ఆశ్రయమిస్తూ ఉంటాడు. అలాగే అవకాశం వచ్చినప్పుడు వాళ్లతో అపరాధాలు కూడా చేయిస్తుంటాడు ఇన్స్పెక్టర్ గారు. నాకిందులో ఎటువంటి సందేహము లేదు. ఇదంతా కూడా ఇతడే స్వయంగా చేయించాడు నన్ను ఇరికించడానికి. హరివో, మిమ్మల్ని ఇరికించడానికా? కాస్త వివరంగా చెప్పండి. ఈ బైరాగి ఉన్నాడే, ఇతను నన్నెప్పుడు ఇరికించాలని చూస్తుంటాడు, ఎందుకంటే తనకి సహకరించనని. నేను కూడా ఇతనికి భక్తుడిగా మారిపోవాలని కోరుకుంటాడు, ఎందుకంటే ఇతని తప్పులను నేను ఒప్పులుగా మార్చాలని. నాలాంటి ప్రతిష్ట గల వ్యక్తి ఇతనికి వశం కావటం లేదు, అదే అతనికి కంటగింపుగా ఉంది. కాబట్టి అతని అహంకారం తునాతునకలయ్యి, అందుకని నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే మా ఇంటికి ఒక పెద్ద అధికారి వస్తున్నాడో అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు,
ఈ అమర్పాల్ని పంపించి అతడి మీద దాడి చెయ్యాలని. మా ఇంట్లోనే ఆయన మీద దాడి జరగాలి, ఆ నింద నా మీద పడాలి, నన్నందరూ దోషి అనుకోవాలని పన్నాగం పన్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. ఈ అమర్పాల్ ఉన్నాడే, ఇతను గుడ్డివాడు కాదండి, ఇదంతా నాటకం. ఇతనితో ఈ నాటకం ఆడిస్తున్నాడా సాయి. మీ పోలీసు వారి కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు. నా మాట విని వీరిద్దరిని పట్టుకుని వెంటనే జైల్లో వేసేయండి. హరి ఓం. లేదు, ఇది నిజం కాదు. ఇందులో సాయి తప్పు ఏమీ లేదు. చూసారా ఆయన మంత్ర విద్యలు చూసారా? ఈయన కోసం ఈ అమాయక ప్రజలు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. హరి ఓం. మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా నిజమని నాకు అనిపించడం లేదు. సరే, మీకు నా మీద ఎలాగూ నమ్మకం లేదు, అయితే ఒక పని చేయండి. అమర్పాల్ని స్టేషన్కి తీసుకెళ్ళండి. 2 దెబ్బలు పడితే అప్పుడు పలుకుతాడు చిలక పలుకు. అమర్పాల్ గారు, కేవలం ఒక్కసారి స్వార్థాన్ని వదిలేసి చూడండి. మీరు ఈ నేరాన్ని అంగీకరించి ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తుంది. లేదు సాయి, నేను నా మనవడిని కటకటాల వెనుక చూడలేను. నన్ను క్షమించండి. నన్ను తీసుకువెళ్ళండి.